శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో స్థానిక సంస్థల నుంచి చట్టసభకు పోటీ చేసే స్థాయికి ఎదిగిన నాయకుడు పేరాడ తిలక్. పంచాయతీ బోర్డు చైర్మన్ నుంచి కార్పొరేషన్ చైర్మన్ వరకు, ఎంపీటీసీ నుంచి ఎంపీ సీటు వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినటువంటి పేరాడ తిలక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళం పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వారికి మనం కలుసుకున్నాం, వారితో మాట్లాడుతూ నమస్కారం. అనూహ్యంగా మీరు పార్లమెంటుకు పోటీ చేయాల్సి వచ్చింది. అంటే మీరు అసెంబ్లీ సీటు ఆశించారు, కానీ మీకు పార్లమెంటు టికెట్ ఇచ్చారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిని ఎదుర్కోవడానికి మీరు ఉపయోగించబోయే ఆయుధాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇంతకుముందు రాజకీయాలను మనం గమనిస్తే డబ్బున్న వాళ్ళు, రాజకీయాల్లో సుదీర్ఘకాలము ఉన్నవాళ్ళు, కొన్ని వర్గాలకి కొన్ని కుటుంబాలకే రాజకీయాలు ఉండేవి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని వచ్చిన తర్వాత రాజకీయ ప్రక్షాళన జరిగింది. సామాన్యుడు పార్లమెంట్లో అడుగు పెట్టవచ్చు, సామాన్యుడు శాసనసభలో అడుగు పెట్టవచ్చు, సామాన్యుడు శాసనమండలిలో అడుగు పెట్టవచ్చు. డబ్బే అవసరం లేదు, రాజ్యసభ సీటు రావచ్చు, రాజ్యసభ సభ్యుడు అవ్వచ్చు అని చెప్పి ఆయన 5 సంవత్సరాల్లో ఆయన ప్రూవ్ చేశారు. అనేక మంది ఈవేళ మనం తీసుకుంటే వైఎస్ఆర్ పార్టీలో రూపాయి ఇవ్వకుండా రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోబడిన వాళ్ళు, శాసనమండలి సభ్యులుగా ఎన్నుకోబడిన వాళ్ళు, శాసన అభ్యర్థులుగాను పార్లమెంట్ అభ్యర్థులుగా వచ్చారు. ఆ కోవకు చెందినవాడు నేను. నా దగ్గర రూపాయి లేదు, నేను పార్లమెంటు అభ్యర్థిని అంటే నాకు ఒకసారి ఆశ్చర్యం కలిగింది, సంతోషం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించారు. జిల్లాలో మనం చూస్తే బలమైన వ్యక్తి అంటూ ఎవరు లేరు. తెలుగుదేశం అత్యంత బలహీనము. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే 2 పర్యాయాలు 7 శాసనసభ స్థానాలని 2004లో శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి కోసం సహకరించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 9 శాసనసభ స్థానాలని శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి సహకరించడం జరిగింది. అదైనా 19లో జగన్మోహన్ రెడ్డికి 8 అసెంబ్లీ స్థానాలను గెలిపించి ఆయన క్యాబినెట్లో 2 మంత్రులుగా పనిచేయడానికి అవకాశం ఇచ్చింది. శాసనసభాపతిని కూడా ఈ జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారు. ఇది రాజశేఖర రెడ్డి కుమారునిగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ, ఈ జిల్లా ప్రజానీకంకు ఉన్న ప్రేమ. ఈ జిల్లాలో తెలుగుదేశం బలవంతులు కాదు, బలమైన వ్యక్తులు కాదు. ఈ జరుగుతున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ జిల్లాలో పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి మధ్య జరుగుతున్న ఎన్నికలు. మేము అత్యంత పేదరికంతో కుట్టుమిట్టాడుతున్న జిల్లా, డీబీటీడీ ద్వారా 93% లబ్ధి పొందిన జిల్లా. మాకు నేరుగా ఒకరి దగ్గర తలంచకుండా, ఒకరింటికి వెళ్లకుండా, ఒకరికి లంచం ఇవ్వకుండా మా ఇంటికే సంక్షేమ పథకం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అతన్ని మేము చూసి ఈసారి ఎన్నికల్లో ఓటేస్తున్నాం. మేము పోటీ చేసే అభ్యర్థులు మాకు క్రైటీరియా కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడమే మా అంతిమ లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా యావన్ ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి వెనక నడబోతుంది. ఇక్కడ పోటీ చేస్తున్న తెలుగుదేశం అసలు పోటీ చేయడానికి వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళు ఈ జిల్లాకి ఏనాడు కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళిన, రాష్ట్ర మంత్రులుగా చేసిన, పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన ఒక్క మంచి పని, శాశ్వతమైన పని జిల్లాకు చేయలేదు. కనుక వాళ్ళు ఓటు అడిగే అర్హత వాళ్ళకి లేదు. అనేక సార్లు చట్టసభకు, ఇటు పార్లమెంటుకి కానీ శాసనసభకు కానీ ఎన్నికైన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది. మీరు వాళ్ళకు ఓటు వేయడానికి అర్హత లేదని మీరు అంటున్నారు. ఎలా మీరు అంటున్నారు? వాళ్ళకి కొన్ని పోలింగ్ బూత్లో క్యాప్చర్ చేసుకుంటూ, రిగ్గింగ్ చేసుకుంటూ, అరాచకాలు సృష్టించి కొంతమందిని ఈ రోజు కూడా ఓటు హక్కు వేసుకోలేని స్థితికి తీసుకెళ్ళి అల్లర్లు పెట్టి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. దాన్ని వీళ్ళు ప్రజలు చైతన్యవంతమై, ప్రజా వ్యవస్థలు చైతన్యమై వాళ్ళపై యుద్ధం చేస్తున్నాయి. రండి అని ఈరోజు మా వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారానికి వాళ్ళ గ్రామాల్లో ఏదైతే ఏ పోలింగ్ బూతుల్లో అయితే అరాచకాలు చేస్తున్నారో, ఏ పోలింగ్ బూతులు అయితే వాళ్ళు రిగ్గింగులు చేస్తున్నారో, ఆ పోలింగ్ బూతులకు వెళ్ళి ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని
ఆయన గడిచిన 5 సంవత్సరాలుగా ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి రేపు ఎన్నికల్లో ధైర్యంగా ఓటేస్తారు. అదే పోలింగ్ సమయంలో వీటిని అడ్డుకోగలరని అనుకుంటున్నారా? అంటే ప్రచారం చేయడం ఒక ఎత్తు, పోలింగ్ సమయంలో ఒకవేళ రిగ్గింగ్ జరుగుతుందంటే దాన్ని అడ్డుకోవడం. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టుని ఆశ్రమించాం. కింజరాపు కుటుంబం దశాబ్దాల కాలం నుంచి కొన్ని పోలింగ్ బూతుల్లో రిగ్ చేస్తూ క్యాప్చర్ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంగా వాళ్ళకు ఓటు హక్కుని ఇవ్వండి, ఓటు హక్కును కల్పించండి అని చెప్పి కోరుతున్నాం. ఎన్నికల సమయంలో ఎన్నికల్లో ఒక సామాన్యుడు ఓటు వినియోగించుకోలేకపోయాడు అంటే అది ఎన్నికల కమిషన్ చేసే నిర్వాహకం, వాళ్ళ చేతకాంతనం. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రజాస్వామ్యంకు అనుకూలంగా పనిచేయలేకపోవటం వల్ల సాధ్యపడుతుంది. కనుక ఈసారి ఎన్నికల్లో ధైర్యంగా మేము దాన్ని ఫేస్ చేస్తున్నాం. దాన్ని ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎన్నికల్లో మీరు ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారని చెప్తారు? అంటే సంక్షేమం ఒక ఎత్తు, అభివృద్ధి ఏ మేరకు చేశారు? ఈవేళ డీబీటీ ద్వారా ప్రతి మండలానికి 400 కోట్లు తక్కువ లేకుండా సంక్షేమ పాలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి నేరుగా సంక్షేమాన్ని అందించడం జరిగింది. మరి ఈవేళ అభివృద్ధిని తీసుకుంటే ఈవేళ మాలాంటి వెనుకబడిన జిల్లాలని ప్రపంచానికి అనుసంధానం చేస్తూ పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం, అనేక పరిశ్రమలు ఈ ప్రాంతానికి రావడానికి ఓ పోర్ట్ నిర్మాణం చేయటం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న ముడి సరుకులు ఈ చుట్టు ప్రాంతాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముడి సరుకుల్ని ఇతర కంట్రీలకు వెళ్ళే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఒక్క శాశ్వతమైన నిర్ణయం పోర్టు నిర్మాణం. అతను 1 year ముందు 23 ఏప్రిల్ 19వ తేదీని శంకుస్థాపన చేసి 24 ఏప్రిల్ 19వ తేదీకి ఫస్ట్ ట్రయల్ రన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా తను శంకుస్థాపన చేసిన 4,360 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. అది చూడగానే మాకు ధైర్యం వచ్చింది. మా ప్రజలు, మాకు చదువుకున్న, మా ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగులకి బాసట, ధైర్యము. ఇక్కడ మాకు నిరుద్యోగ సమస్య నిర్మాణం జరుగుతుంది, స్థానికంగా ఉన్న వాళ్ళకే 75% ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి తన శాసనసభలో అతను రెజల్యూషన్ పాస్ చేసి యాక్ట్ను తీసుకురావటం మాకెంతో మేలు జరిగింది. ఇక మనం చూసుకుంటే ఈ జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని కానీ, మరి శుద్ధి చేసే వాటర్ 2 నియోజకవర్గాలకి పలాస, ఇచ్చాపురం, పాతపట్నం నియోజకవర్గాలకు 1000 కోట్ల రూపాయలు శుద్ధి చేసే వాటర్ ఇచ్చే కార్యక్రమం. మరి పోర్టు నిర్మాణమే కాదు, మరి రైతాంగానికి నందిగామ మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయరు, మరి నిర్వాసి ఏదైతే థాయిలాండ్కి వాటర్ ఇవ్వడానికి వంశధారపై లిఫ్ట్ ఇరిగేషన్, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు. ఏ అభివృద్ధి తెలుగుదేశం వాళ్ళకి ఈ జిల్లాలో కనిపించకపోవచ్చు, కానీ జిల్లా ప్రజానీకం మాత్రం చైతన్యవంతమైన ప్రజానీకం ఇదంతా గమనించారు, చూశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి ఈ జిల్లాలో అంబేద్కర్ యూనివర్సిటీని పెట్టారు, విద్యను ప్రోత్సహించి. ఈ జిల్లాలో వైద్య సదుపాయం కోసం రిమ్స్ హాస్పిటల్ పెట్టారు. ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి కోసం ఫేజ్ 2 వంశధార ఇచ్చి 1000 కోట్ల రూపాయలతో ఆ రోజు చేయటం జరిగింది. ఈ జిల్లాలో అన్ని గ్రామాలకి బీటీ రోడ్ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, వాటర్ స్కీము, ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చే కార్యక్రమాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఇవన్నీ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని 2 భాగాలుగా చూస్తూ పాలన గాంధీ గల్లగా అన్న పాలనని గ్రామ స్థాయిలో ఈవేళ తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సచివాలయ వ్యవస్థ, వెల్నెస్ సెంటరు, రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలోనే నిర్మాణం చేసి ప్రభుత్వం అంటే ఏదో అమరావతిలో కాదు గ్రామంలో అని చెప్పి ఈరోజు ప్రూవ్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కనుక జగన్మోహన్ రెడ్డిని దేవుడుగా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం కొలుస్తున్నారు. వాళ్ళు తీసుకునే ఈ తీర్పు, ప్రజా తీర్పు, జగన్మోహన్ రెడ్డి పాలనకి ప్రపంచమంతా వీళ్ళు చూస్తుంది. పేదవాళ్ళకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. పేదవాళ్ళంతా ఒకటై జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కిస్తారా, దిస్తారా అని చెప్పి ప్రపంచ ప్రజలు చూస్తున్నారు, ఇది భారతదేశంలోని ప్రజలు చూస్తున్నారు. కనుక వైఎస్ఆర్ పార్టీ శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు కానీ, పార్లమెంట్కి పోటీ చేసిన అభ్యర్థులకి బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్న ఎన్నికది. ఈ గతంలో కూడా వాళ్ళు ఇదే రకంగా పొత్తులు పెట్టుకొని అప్పట్లో వైసీపీని ఓడించారు. అదే పరిస్థితి ఉంటుందా, లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా ఉంటుంది? మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలని 2014లో దేశమంతా కోరుకుంది. ప్రత్యేకించి యువత
మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కోసం ఆ 14 ఎన్నికల్ని మోడీ గారి మీద ఉన్న గౌరవంతో ఆనాడు యువత ప్రధానమంత్రిగా మోడీ గారు వస్తే ఈ దేశంలో కొత్త టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పి ఆశించారు. మరి 14లో ఆయన మీద ఉన్న చరిస్మాతో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు పాలన, మోడీ గారి పాలన, పవన్ కళ్యాణ్ పాత్ర ప్రజలు ఎప్పుడూ గమనించారు. అందుకే వాళ్ళకి 19లోనే దించారు. ఈవేళ వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చినా సరే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఈవేళ మోడీ గారి ఫోటో పెట్టొద్దని బీజేపీ వాళ్ళు కోరుకున్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టో నమ్మశక్యమైనది కాదు, ప్రజలు విశ్వసించలేదు. ఇతను 14లోనే ఈ అబద్ధాలన్నీ చెప్పాడు, అధికారంలోకి వచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు, మోసగించాడు, దగా చేశాడు, ఈ రాష్ట్రానికి లూటీ చేశాడు అని చెప్పి ఆనాడే చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు ఒక అభిప్రాయం వచ్చి 19 ఎన్నికల్లో అతనికి ఇంటికి పంపించారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాధ్యమైన హామీలు, ప్రజలకు మేలు చేసే హామీలు, ప్రజలకు 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి సహకరించి మీ కుటుంబంలో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఈ ప్రభుత్వం సాయం చేసింది, మీ బిడ్డగా నేను సాయం చేశానని మీకు అనిపిస్తే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మిస్సింగ్ జడ్పీ చైర్పర్సన్, మిస్సింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ అవ్వడానికి ఏ అవకాశాలు మీకున్నాయి? నేను చాలా అదృష్టవంతుడును. ఒక వ్యక్తి అత్యున్నతమైన 3 ఆపర్చునిటీస్ అంత జిల్లా పరిషత్ అభ్యర్థిగా, శాసనసభ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకే వచ్చింది. సుదీర్ఘకాలం రాజకీయ కుటుంబాల్లో చెందిన వ్యక్తులకు కూడా ఏనాడు ఇలాంటి అవకాశాలు రాలేదు. రాజ్యసభ సభ్యులు అయి ఉంటారు, శాసనసభ అయి ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు. ప్రజలతో నేరుగా పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల, నాలాంటి సామాన్యమైన కుటుంబీకుడి నుంచి వచ్చిన నన్ను, ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుంచి వచ్చిన వ్యక్తిని, స్థానిక సంస్థలు పోటీ చేసిన వ్యక్తిని, మరి ఈరోజు పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం, ఆ అదృష్టం నాకు వచ్చింది. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుడిగా, వాళ్ళలో ఒక వ్యక్తిగా ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్కి పంపిద్దాం. మన సమస్యలు తెలిసినవాడు, అన్ని విషయాల మీద అవగాహన ఉన్నవాడు, ప్రజలతో మమేకమైన వ్యక్తి అని ప్రజలే ఈరోజు నాకు పార్లమెంట్కి పంపించడానికి. నా దగ్గర డబ్బులు లేవు, నేనేం డబ్బు ఉన్నవాడిని కాదు, నిరంతరం ప్రజల మధ్య ఉన్నవాడిను కనుక డబ్బు కూడా నన్ను చూడట్లేదు. రామ్మోహన్ నాయుడు కోట్ల రూపాయలు వేళ తన తండ్రి సంపాదించిన ఆస్తులు, తమ తండ్రి ఇచ్చిన డబ్బు ఖర్చు పెడుతున్నా సరే నన్నే గెలిపిస్తానని చెప్పి ప్రజలే నడుము కట్టే ఈ సందర్భం. నేను ఎన్ని జన్మలెత్తి నా ప్రజల్ని రుణపడి ఉంటాను, జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాను. ఈ జిల్లా ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు, సమస్యలపైన పార్లమెంట్లో ప్రస్తావించి పార్లమెంటు సభ్యునిగా ఈ జిల్లాకు అవసరమైన అనేకమైన సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించగలనని నమ్మకం, ధైర్యం నాకు ఉంది అని ఈ సందర్భం తెలియదు. మీ ప్రత్యర్థిని ప్రశ్నించేది ఏమైనా ఉందా? దశాబ్ద కాలం ఎంపీ రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి రియల్ పొలిటీషియన్ కాదు. ఆయన కార్పొరేట్ పొలిటీషియన్. ఆయన 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినా సరే 10 సంవత్సరాల ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధి ఉన్న తన పార్లమెంటుకు వచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేని అసమర్థ పార్లమెంట్ సభ్యుడు. రెండోది, ఈనాటికి కూడా ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన క్వాలిటీస్ అతనిలో లేవు. ఎప్పుడు తనకు టైం దొరికితే లగ్జరీ జీవితాన్ని గడుపుతాము, ఏసీ గదుల్లో గడుపుతానని ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే కరోనా లాంటి కష్టకాలంలో ఈ జిల్లా ప్రజానీకం పడుతున్న ఇబ్బందుల్లో ఏనాడు ఆయన పాల్గొనలేదు. తిత్లీ లాంటి, హుదూదు లాంటి తుఫాన్లు వచ్చి నష్టపోతే ఏనాడు ఈ జిల్లా ప్రజానీకం, రైతాంగం కోసం ఆయన ప్రయత్నం చేయలేదు. పార్లమెంటు సభ్యునిగా ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన వ్యక్తి ఈ జిల్లా ప్రజలు ఏదైనా సమస్య ఉన్నదని అనుకుంటే వాళ్ళ తరపున గలమెత్తి మాట్లాడి కనీసం కలెక్టర్ను కూడా ఒక రిప్రజెంటేషన్ గడిచిన 5 సంవత్సరాలు ఇవ్వలేని అసమర్థ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఓటు అడగడానికి వాళ్ళకున్న అర్హత ఏంటి? ఏ అర్హతతో ఓటుకి వెళ్ళగలుగుతారు? ఏనాడైనా ఈ జిల్లాలో ఈ రైతాంగం ఇబ్బంది పడ్డారు, ఈ కార్మికులు ఇబ్బంది పడ్డారు, ఈ వర్గాలు ఈ రకంగా నిర్లక్ష్యం గురి అవుతున్నారు అని కనీసం ఒక వ్యక్తిని తీసుకెళ్ళి జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ని కూడా ప్రస్తావించలేదు, పార్లమెంట్లో ప్రస్తావించలేదు. అతను చేసేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కొన్ని కార్యక్రమాలని తనము ఇది చేస్తున్నట్టుగా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లోనూ, ట్విట్టర్లోనూ
సినీ హీరోల స్టైల్గా ఫోటోలు పెట్టుకోవడానికి తప్ప ప్రజా జీవితంలో ప్రజలకు అవసరమైన విషయాలపైన అతనికి అవగాహన లేదు. ప్రజాప్రతినిధిగా పరిపూర్ణమైన రాజకీయవేత్తగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. నాకు అతనికి పోలికే కాదు, నా జీవితం అంతా కూడా ప్రజలతో ఉండటం, ప్రజల కింద పనిచేయడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రాంతాల తాలుగా ఇబ్బందులను గ్రహించి ఇప్పుడు ప్రజల మధ్య ఉన్నవాడును. పవర్ ఉన్నా లేకపోయినా, పదవి వచ్చినా రాకపోయినా ప్రజలతో కలిసి పనిచేశాను కనుక నాకు అతను పోటీదారుడే కాడు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా కూడా జగనన్న మనసులో ఉన్న వ్యక్తులు. అతను మొన్ననే సిద్ధం సభలో టెక్కలు వచ్చినప్పుడు నా తండ్రి లాంటి వాళ్ళు తమ్మినేని సీతారాం గారు, నా తండ్రి లాంటి వాళ్ళు ధర్మాన ప్రసాద్ గారు, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా తండ్రి అకాల మరణం చెందితే నా వెన్నంటుండి నాకు నడిపించిన వాళ్ళు ధర్మాన కృష్ణదాస్ గారు, నా అక్క చెల్లెలు రెడ్డి శాంతి గారు, నా అక్క చెల్లెలు ప్రియ విజయ్ గారు, యువకుడు సమర్థుడు, ప్రజల కోసం నిరంతరము పనిచేసి పేదవాడి కోసం ఎంత దూరమైనా ప్రయాణించగలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు, అలాగే కఠోర మనస్తత్వం, దృఢమైన సంకల్పం, ప్రతి సమస్యని గట్టిగా నిలదీసి మాట్లాడగలిగే దమ్మున్న నాయకుడు సీదిరి అప్పలరాజు గారు అని ఆయన మమ్మల్ని పరిచయం చేసినప్పుడు నేను వీళ్ళని గెలిపించండి, నేను ముందుండి నడిపిస్తానని ఆయన చెప్పడం నిజంగా మా అదృష్టం, మా జిల్లా ప్రజల అదృష్టం. మా జిల్లా పైన, మా అభ్యర్థులపైన ఆయనకున్న ప్రేమ, అనురాగం కనుక ఈ జిల్లాలో ఉన్న ప్రజానీకాన్ని అందరికీ నేను కోరుతున్నాను. వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్లమెంటుకు పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. నెల 13వ తేదీన జరుగుతున్న ఎన్నికల్లో మమ్మల్ని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని విజయాన్ని అందించి పేదవాళ్ళ కోసం శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డిని బాసాటుగా నిలమని జిల్లా ప్రజానీకానికి 50 మందికి హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను.